హలో అండి, అందరికీ నమస్తే. మన కాకినాడలో బీచ్ ఎంత ఫేమస్సో ఈ పెసర పునుగులు పులుసు కూడా అంతే ఫేమస్ అండి. మా అమ్మ చేసే ఈ పునుగుల పులుసుకి ఫ్యామిలీలో సెపరేట్ ఫాలోవర్సే ఉన్నారండి. సమ్మర్లో చికెన్ మటన్కి ఆల్టర్నేట్గా ఈ పులుసు ట్రై చేయండి, బాడీని చాలా కూల్ చేస్తుంది. సింపుల్ స్టెప్స్లో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను రండి. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు బాగా వాష్ చేసి 3 to 4 అవర్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో నీళ్లు పోయకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత వేడిగా కాగిన నూనెలో చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి. పెద్దగా వేయకండి, ఎందుకో ముందు చెప్తా. తర్వాత పులుసుకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు రసం, జీలకర్ర, ఆవాలు, ఒక పెద్ద సైజు టమాటా, వెల్లుల్లి, కరివేపాకు తీసుకోండి. తర్వాత ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక కరివేపాకు, వెల్లుల్లి, పసుపు, కట్ చేసుకున్న టమాటాలు వేసి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. టమాటాలు ఈ విధంగా మగ్గాక 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ఒక గ్లాస్ నీళ్లు వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు మరిగించుకుందాం. నీళ్లు ఈ విధంగా మరిగాక పులుపు చెక్ చేసుకుని కొంచెం బెల్లం, పెసర పునుగులు వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మళ్ళీ మరిగించండి. పులుసులో పునుగులు పెద్దగా అవుతాయండి, అందుకే ఇందాక చిన్నగా వేసుకోమన్నాను. అంతేనండి, కొత్తిమీర వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే ఈ గోదావరిని మర్చిపోరు.